హలో, నేను నందిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కెమికల్ పీల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమికల్ పీల్స్ మన స్కిన్ పైన ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ ఆశ్చర్యపరిచే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా? ఈ కెమికల్ పీల్ మెడికల్ కాస్మెటిక్ ప్రొసీజర్ అండి. ఇక్కడ మనం కొన్ని ప్లాంట్ డెరైవ్డ్ యాసిడ్స్ అంటే ప్లాంట్ నుంచి డెరైవ్ చేసిన కొన్ని యాసిడ్స్ని మన స్కిన్ ట్రీట్మెంట్గా మనం యూస్ చేస్తాము. ఈ ప్లాంట్ డెరైవ్డ్ యాసిడ్స్ని మన స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి మనం యూస్ చేస్తాము. ఒక్కొక్క స్కిన్ ప్రాబ్లమ్కి ఒక్కొక్క టైప్ యాసిడ్ని మనం యూస్ చేస్తాము. ఇది మన టాప్ మోస్ట్ లేయర్ అంటే మన స్కిన్ పైన ఉన్న అవుటర్ మోస్ట్ లేయర్లో ఉన్న డ్యామేజ్డ్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి స్కిన్ రిజ్యువినేట్ చేస్తుంది. మరి ప్లాంట్ డెరైవ్డ్ యాసిడ్సే కదా, మరి ఎందుకు కెమికల్ పీల్స్ అనే నేమ్ వచ్చింది అంటే అది కెమికల్స్ అని మాత్రం మీరు అనుకోవద్దు. ఇప్పుడు మనం పాల నుండి లాక్టిక్ యాసిడ్ని మనం చేతితో డివైడ్ చేయగలమా? లేదు. మనం ఒక కెమికల్ ఫార్ములా అప్లై చేసి యాసిడ్స్ని సపరేట్ చేస్తాము. మరి దాన్నే కెమికల్ పీల్స్ అని అంటాము. ఇది ఎక్స్ఫోలియేషన్ రిజ్యువినేషనే కాకుండా బెస్ట్ యాంటీ ఏజింగ్, ఎక్కువగా పింపుల్స్ ఉన్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ఆ పింపుల్స్ని రిడ్యూస్ చేయడానికి కూడాను మనం కెమికల్ పీల్స్ని యూజ్ చేస్తాం. కెమికల్ పీల్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏహెచ్ఏస్ అండ్ బిహెచ్ఏస్ అని అంటారు. ఏహెచ్ఏస్ అంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బిహెచ్ఏస్ అంటే బీటా హైడ్రాక్సీ యాసిడ్స్. ఈ ఏహెచ్ఎస్ బిహెచ్ఎస్ని యూస్ చేసుకొనే ఈ మెడికల్ కాస్మెటిక్ ప్రొసీజర్స్లో ట్రీట్మెంట్స్గా యూస్ చేస్తాం. ఈ ఏహెచ్ఎస్ బిహెచ్ఎస్లో ఉన్న యాసిడ్స్ని మన స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి మేము యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏవేవి యాసిడ్స్ యూస్ చేస్తామంటే సిట్రిక్ యాసిడ్ వచ్చి మన సిట్రస్ ఫ్రూట్స్ నుండి డెరైవ్ చేసింది. గ్లైకోలిక్ యాసిడ్ షుగర్ క్యాన్, లాక్టిక్ యాసిడ్ మిల్క్, మాలిక్ యాసిడ్ యాపిల్, టర్టరిక్ యాసిడ్ గ్రేప్ ఫ్రూట్, ఇలా అన్ని ప్లాంట్ డెరైవ్డ్ యాసిడ్స్నే మనం యూస్ చేస్తాం. ఈ కెమికల్ పీల్ ప్రొసీజర్ని కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ప్రొసీజర్ చూసారు కదా, మరి దీని బెనిఫిట్స్ కూడా చెప్తాను. మనం హైపర్ పిగ్మెంటేషన్ని రిడ్యూస్ చేసుకోవచ్చు, స్కిన్ లైటనింగ్ చేసుకోవచ్చు, మన ఫేస్లో అవుటర్ లేయర్లో ఉన్న డ్యామేజ్డ్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయొచ్చు, స్కిన్ని కొత్తగా రిజ్యువినేట్ చేయొచ్చు, స్కిన్ కెరటనైజేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎవ్రీ 21 డేస్కి ఒకసారి మన డెడ్ స్కిన్ అంతా పోయి కొత్తగా స్కిన్ సెల్స్ రిజ్యువినేట్ అవుతాయి, అంటే కొత్తగా రీప్రొడక్షన్ అవుతాయి. దీన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది ఈ కెమికల్ పీల్స్. బెస్ట్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్గా కూడాను మనం ఈ కెమికల్ పీల్స్ని యూజ్ చేయవచ్చు. మనం సూపర్ ఫేషియల్ పీల్స్, మీడియం పీల్స్ ధైర్యంగా తీసుకోవచ్చు, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి. మీరు ఎప్పుడైనా కెమికల్ పీల్ ట్రీట్మెంట్ని తీసుకున్నారా? నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ పీల్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి, నేను దీని గురించి నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.